హాయ్ ఫ్రెండ్స్, ఇంగో ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అండి. 34 సైజ్ బ్లౌజు. ఇది స్ట్రేట్ కటింగ్. ఇది ఒక 50 ఇయర్స్ ప్లస్ వాళ్ళకండి. కొంచెం ఏజ్, మిడిల్ ఏజ్ అన్నట్టు, మరీ ఓల్డ్ ఏజ్ కాదు. 50 ఇయర్స్, 45-50 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వాళ్ళకు ఈ విధంగా తీసుకోవాలన్నట్టు. ఇదిగో చూడండి, సైజ్ బ్లౌజ్ తీసుకొని దాని యొక్క చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా బ్లౌజ్కి నేను చూపిస్తున్న విధంగా కొలుచుకుంటే 17 వచ్చింది కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి. జస్ట్ చూస్తుంటేనే మీకు అంత సబ్జెక్ట్ అంతా అర్థమైపోతుందండి. ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనేసి అర్థమవుతూ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదిగో చూడండి, నెక్నైతే ఈ విధంగా పెట్టుకోండి. ఇంకా 50+ వాళ్ళకి ఏంటంటే నెక్ డీపు తక్కువ పెట్టుకుంటారు కదా. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ఈ విధంగా పెట్టి నెక్ను మార్క్ చేయండి. పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్కి ఒక 1 పాయింట్ ఎక్కువ పెట్టుకొని ఇట్లా రౌండ్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు సేమ్ బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లనే షోల్డర్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇదిగో ఇక్కడ వచ్చేసి మీకు చంక ఎంత ఉందో బ్లౌజ్తో కూడా చంకని ఇట్లా చూసుకోండి. ఎంత వస్తే అంత. ఇక్కడనైతే ఇదిగో చూడండి, పైన ఎంత వచ్చిందో కిందంతా పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలన్నట్టు. చంక రౌండ్ని ఇదిగో చూడండి, చెస్ట్ విడ్త్ మీకు చూస్తుంటే మంచిగా అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో చంక రౌండ్ ఇలాగ తీసుకొని ఇట్లా మొత్తం బ్యాక్ నెక్ మొత్తం ఇట్లా మార్కింగ్ వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకొని ఇంకా కటింగ్ చేసుకోవడమే. ఇంకా బ్యాక్ నెక్లో చెస్ట్ లూజు, చంక రౌండ్ చూసుకోవాలి, నెక్ రౌండ్, షోల్డర్స్ ఇవి పెట్టేసుకొని ఇంకా కటింగ్ అయితే వేసుకోవాలండి. ఇంకా బ్యాక్ నెక్లో క్రాస్ కటింగ్ ఎట్లుంటుందో ఇంకా స్ట్రైట్ కటింగ్ కూడా సేమ్ అట్నే ఉంటుంది. ఇదిగో ఫ్రంట్ వచ్చేసి తేడా ఉంటుంది అన్నట్టు. హ్యాండ్స్ సేమ్ హ్యాజ్ టీజ్గా హ్యాండ్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ అదే విధంగా హ్యాండ్ని పెట్టుకొని ఖర్చులు అన్నీ కుట్లల్లో కొంచెం ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఇట్లా మార్కర్తోని మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోతుందండి. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏవో ఈ విధంగా పేలిక ఈ విధంగా తీసుకుంటున్నా చూడండి. దీంట్లో ఈ విషయం మీకు అర్థమవుతుంది మంచిగా. చంకలో పేలికలు వేయడానికి నేను ఆ విధంగా తీసుకున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో స్ట్రైట్ కటింగ్కి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. క్రాస్ కట్కేమో ఇంకా ఆర్మ్ హోల్ అంటే చంక రౌండ్ వచ్చిన ఓపెన్ సైడ్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కాదు. ఇదిగో స్ట్రైట్ అంటే ఇక చక్కగా స్ట్రైట్గా పెట్టేసుకుంటే ఇది స్ట్రైట్ కటింగ్ అంటారు అన్నట్టు. స్ట్రైట్ కటింగ్ అనేది అందరికి సెట్ అవ్వదండి, క్రాస్ కట్టే సెట్ అవుతుంది. ఏమనైతే చాలా బక్కగా ఉంటుంది అన్నట్టు. ఒక 45 ఇయర్స్ అట్లా ఉంటాయి ఏమకి. ఇంకా నాకు కరెక్ట్ తెలియదులే కానీ అట్లా అంత ఏజ్ ఉంటుండొచ్చు. ఇంకా ఆ విధంగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు కానీ క్లాత్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ క్లాత్ ఉంటేనే అట్లా చేయండి. దాదాపు క్రాస్ కట్సే వేసుకోండి, మంచిగా వస్తాయి బ్లౌజులు. చెస్ట్ తక్కువ ఉండి బక్కగా ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్ తీసుకోండి. ఇంకా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా తక్కువ క్రాస్ అయినా తీసుకోండి. ఈ విధంగా ఇంకా అయిపోతుందండి. ఇంకా ఫ్రంట్ తీసినాము, బ్యాక్ తీసినాము, అంత అయిపోయిన తర్వాతకి ఇంకో ఇవైతే నెక్ పీసులు, నెక్ వెనకాల వేసే పీసులు అన్నట్టు. వీడియో అయితే చూడండి, మీకు మంచిగా అర్థమవుతుందండి. స్ట్రైట్ కటింగ్లో ఏ విధంగా తీసుకోవాలి అనేసి మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఇవైతే గల్ల పేలికలు అన్నట్టు. గల్ల పేలికలు ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గల్ల పేలికలు తీసుకోండి. స్ట్రైట్ కటింగ్ కుట్టడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అన్నట్టు. అంటే కొంచెం ఫాస్ట్గా అయింది. క్రాస్ కట్ కంటే కూడా స్ట్రైట్ కటింగ్ ఫాస్ట్ అయింది. క్రాస్ కట్ అయితేనేమో కరెక్ట్ క్రాస్ పెట్టుకోవాలి, చూసుకోవాలి, అట్లా ఉంటుంది కదా. ఈ విధంగా ఇప్పుడైతే బ్లౌజు దాంట్లో ఉంటుంది కదా, శారీలో వచ్చిన పన్నాను తీసుకొని ఇంకా లైనింగ్స్ పర్ఫెక్ట్ కట్ చేస్తే చాలు. ఇంకా ఈ సిల్క్ క్లాతులు మంచిగా ముడతలు లేకుండా మంచిగా అటు ఇటు సదిరేసుకొని కట్ చేసేసుకోవడమే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇట్లా చాలా క్లాత్ కూడా మంచిగా సేవ్ అవుతుంటుంది. ఎక్కువ క్లాత్ మిగులుద్ది. స్ట్రైట్ కటింగ్లో క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువనే మిగులుద్ది. క్రాస్ కట్లో అస్సలు క్లాత్ సరిపోదు. పేలిక ఈ మెయిన్ పీసుకు కూడా, శారీలో వచ్చిన పీసుకు కూడా లడ్డుగా వెయిట్గా ఉన్న వాళ్ళకైతే నిజంగా పేలికలు పడుతూ ఉంటాయి అన్నట్టు. ఇదిగో దీనికైతే ఇంకా ఏ పేలిక వల్లేదు అస్సలు. ఇది 34 సైజ్ బ్లౌజ్ అండి. ఒక్క పేలిక కూడా వల్లేదు. ఇంకా హ్యాండ్స్కి మాత్రమే పేలికలు పడ్డాయి అన్నట్టు. ఇంకా ఇక్కడ ఓకే, ఇంకా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.